హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి నేను నిర్మల్ మెహబూబ్ ఘాట్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి ఉంది. అది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. కేవలం నేను ఉన్న చోట నుండి 450 మీటర్స్ మాత్రమే. ఈ లొకేషన్ వచ్చేసి మా విలేజ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని మేము నిర్మల్ ఘాట్ సెక్షన్ అని అంటాం. ఇదే ఘాట్ సెక్షన్ అన్నమాట. నిర్మల్కి కొద్ది దూరంలో ఈ ఘాట్ సెక్షన్, ఘాట్ రోడ్ అనేది ప్రారంభమవుతుంది. సో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా రోడ్డు అనేది వంకలుగా ఉంటుంది. ఇలా వెళ్తున్న కొద్ది ముందు దూరంలో మన లొకేషన్ పాయింట్ అనేది వస్తుంది. ఇదే అన్నమాట మన లొకేషన్ వ్యూ పాయింట్. సో ఇక్కడ బైక్ ఇక్కడ పెట్టేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతేనే మన బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది. సో గాయస్, చూడండి ఎలా ఉందో లొకేషన్. 450 మీటర్స్ నడవాలి ఇక్కడ నుండి. చాలా డేస్ అవుతుంది ఇలాంటి ప్లేసెస్కి రాక. సో ఇట్లా తిరగడం అంటే చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా ఉందో. అసలే 3 డేస్ నుండి మొత్తం వర్షాలు పడడం మీద ఉన్నాయి. సో మనకు కూడా ఇంట్రెస్ట్ ఇట్లా వెళ్ళాలని. చూద్దాం. చుట్టూ కోతులు ఉన్నాయి. వాటి సైడ్ కెమెరా తిప్పితే ఏమైనా అనుకుంటే ఏమని తిప్పలేను. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినట్టే. ఇంకా కొద్ది దూరం నడవాలి. మొత్తం రాళ్ళే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అడిగేసుకుంటూ నడవాలన్నమాట. సో మేబీ వర్షం లేదు ఇవాళ. ఇంకా వర్షం ఉంటే ఇంకా ఫుల్ జారుతుండే. సో మొత్తం రాళ్ళే ఉన్నాయి. జాగ్రత్త వేయాలన్నమాట అడుగు. ఎంత నిదానంగా పోతే అంత బాగుంటుంది. ఫైనల్లీ వచ్చేసాం. ఇదే ఆ బ్యూటిఫుల్ లొకేషన్. చూడండి ఒకసారి ఎలా ఉందో. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో. పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉందో. మొత్తం వాటర్ సౌండ్, నేచర్ మస్తు ఉంది. ఇక్కడ ఎవ్వరు లేరు. నేను ఒక్కనే ఉన్న ఒక ఇద్దరు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అన్నమాట. ఒక్కనే ఉన్నా. మొత్తం పైన నుండి కిందకి చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది. ఫోటోలు తీసేటప్పుడు మాత్రం కాలు కిందికి జారితే సీదా కిందికి పడిపోవడే. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవ్వరు లేరు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వీడియో తీస్తున్నా. అందుకోసమే కెమెరాని అటు ఇటు తిప్పుతున్నా. కొన్ని ఫోటోలు కూడా దిగిన. సో ఎవరైనా ఉంటే కంఫర్ట్ ఉండదు కాబట్టి మనదే అంతా. ఇది ఈ రోజటి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మరి.